ఫ్లిప్కార్ట్ స్కామ్స్ నెక్స్ట్ 1 వీక్లో ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్స్ రాబోతుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్. సో చాలా మంది ఆతృతంగా ఎదురు చూస్తున్నారు, ఎగ్జైటింగ్గా చూస్తున్నారు అనమాట. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ చెప్తాను ఇక్కడ. కొన్ని స్కామ్స్ యూజువల్గా మన ఫ్లిప్కార్ట్తో మనం ఆడుకునే స్కామ్స్ కావచ్చు, దాని మీద డిస్కస్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారంటే ఈ స్కామ్స్ నుంచి మీరు బయటపడచ్చు. వీడియోలో ఒక పాయింట్ ఏంటంటే, మీ దగ్గర నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ నేను అడుగుతున్నాను. ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ని కొన్ని అన్బాక్సింగ్ రివ్యూ చేశాను అనమాట. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఆల్మోస్ట్ ఈ స్మార్ట్ ఫోన్స్ పైన మనకి ఒక 50-60 వేల పైన లాస్ వచ్చింది. ఎవరు బాధపడకూడదు, అంటే తప్పుడు స్మార్ట్ ఫోన్ తీసుకొని వాళ్ళు బాధపడకూడదని నేను కొన్ని అన్బాక్సింగ్ రివ్యూ చేశాను అనమాట. ఇన్ బిట్వీన్ టైం పీరియడ్లో ఆల్మోస్ట్ నాకు 50,000 to 60,000 లాస్ వచ్చింది. మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం మిస్టర్ టెక్ కిడ్స్ అని టెలిగ్రామ్ ఛానల్ మందే ఉంది. అక్కడ జాయిన్ అయ్యి ఏదో ఒక ప్రోడక్ట్ మీరు ఈసారి కొనాలనుకుంటే మన లింక్స్ ద్వారా మీరు కొన్నారంటే నాకు ఎంతో కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ స్కామ్ ఫ్లిప్కార్ట్ ప్రైస్ లాక్ ఫ్యూచర్. మీరు 999 కానీ సంథింగ్ ఫోన్స్ వేరే అవుతా ఉంటుంది. అది 199, 199 కానీ 999 కానీ మోస్ట్లీ 999 చూస్తూ ఉంటాం మనము. ₹1000 పెట్టి మీరు VIP మెంబర్షిప్ తీసుకుంటే ₹1000 పెట్టి ప్రైస్ లాక్ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఫోన్ ప్రీ ఆర్డర్ చేసుకున్నా అనుకోండి, ఓకేనా. దీంతో ఏముంది బ్రో, మనకి ఎప్పుడైతే లోయెస్ట్ ప్రైస్ వస్తుందో దాని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు కదా బ్రో మీరు అనుకోవచ్చు. కానీ ఏంటంటే మీరు ఆ ప్రైస్ లాక్ ఫీచర్లో దట్ ఈస్ నాన్ రీఫండబుల్. మీరు ఇన్ కేస్ మీ మనసు మార్చుకున్నారనుకోండి, దానికైనా బెస్ట్ ఆఫర్ ఏదైనా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నథింగ్ ఫోన్ 2 తీసుకుందాం అనుకున్నారు, ఓకేనా. 30,000, 25 నుంచి 30,000, 30,000 వేరే షామీ 14 ఫోన్ 30,000 వస్తుంది. అప్పుడు మీ మనసు మారుతుందా లేదా? మనకి 8 Gen 3 ప్రాసెసర్తో దీనికైనా బెటర్ కెమెరాస్తో మనకి షామీ 14 వస్తుంది కదా, దాన్ని తీసుకుందాము అని చెప్పేసి క్యాన్సిల్ చేస్తారు. ఆ టైంలో మీకు నాన్ రీఫండబుల్. ఆ ₹1000 మీరు ఏదైతే కడతారో అది మీకు రీఫండ్ అవ్వదన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పెద్ద స్కాము. సో ఆత్రపడి ఆవేశపడి చేసుకున్నారంటే ఇంకా మీ ఇష్టం. లేదు బ్రో నేను కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయినా, ఇప్పుడు కొంతమంది iPhone 15 తీసుకోవాలని ఫిక్స్ అయిపోయింటారు కదా, సో అలాంటి వాళ్ళు అయితే ఓకే, బట్ మైండ్లో పెట్టుకోండి ఇది నాన్ రీఫండబుల్. ఇది పెద్ద స్కామ్. అండ్ నెక్స్ట్ సెకండ్ స్కామ్ చూసుకుంటే మనకి లోయెస్ట్ ప్రైస్ లూట్స్ అనమాట. అంటే ₹1 లూట్స్, ₹10, ₹8 బ్యాట్లు, మనకి ₹1,500 iPhone 15 Pro Maxలు, ₹200 Moto G85 ఫోన్లు, ఇవన్నీ చూసుంటాం. ఫ్లిప్కార్ట్ ఎయిర్ డ్రాప్స్ సంథింగ్ డ్రాప్స్, ఫ్లిప్కార్ట్ డ్రాప్స్ అని చెప్పేసి నేను చూసుంటాం. ఏంటంటే యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ ఒక ట్రాఫిక్ని, ఆ వెబ్సైట్ ఒక ట్రాఫిక్ని పెంచడానికి చేస్తున్న స్కామ్. నిజంగానే ఆ లూట్ నువ్వు చేయాలంటే నీకు పాన్ కార్డ్ ఎందుకు, నీ అడ్రస్ ప్రూఫ్ ఎందుకు, నీ ఆధార్ కార్డ్ ఎందుకు, ఇవన్నీ కూడా ఎవరికో కోట్లల్లో ఒకరికి వస్తుంది. ఎవరికో మోటో ఫోన్ మాత్రం డెలివరీ అయిందంట, అది కూడా క్యాన్సిల్ చేసినారు. అది ఓకేనా, బై మిస్టేక్ డెలివరీ అయిపోయింది. అది క్యాన్సిల్ చేసినా కూడా ఈ షాడో ఫ్యాక్స్ వల్ల వాళ్ళు డెలివరీ చేసినారు. అది జరిగింది యాక్చువల్గా. అది వాళ్ళ మోటో ఫోన్ డెలివరీ అయింది. అని చాలా మందికి కూడా 15 Pro Max మాత్రం క్యాన్సిల్ అయిపోయింది, ఎవరికి డెలివరీ అవ్వలేదు. వాళ్ళు చెప్తారు ప్రైస్ ఎర్రర్ అని చెప్పేసి, ఏం బ్యానర్లు పెట్టినప్పుడు వాళ్ళు తెలియదా. రీసెంట్గా మనం ఒక వాచ్ని ₹15 తీసుకొస్తామని చెప్పినారు. బ్యాండ్ క్రియేట్ చేసేంత వరకు కూడా తెలియదు వాళ్ళకి ఇది ప్రైస్ ఎర్రర్ అని చెప్పేసి. అవన్నీ కూడా స్కామ్లు, ఇవన్నీ కూడా ఫేకే. ఆ వెబ్సైట్ ఒక ట్రాఫిక్ని పెంచడానికి, దాన్ని చూపించడం కోసం వాళ్ళు చేస్తున్న స్కామ్స్ ఇవి. అండ్ నేను మీకేం చెప్తానంటే, ఓకే ఈ ₹10, ₹5 వస్తే లక్కు, రాకపోతే పోయింది. మీరు ట్రై చేస్తామంటే ట్రై చేయండి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ₹1000, ₹2000 మనం పెట్టేటప్పుడు అది రీఫండ్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. 7 వర్కింగ్ డేస్ అంటారు, 5 వర్కింగ్ డేస్ అంటారు. అది ఖచ్చితంగా 7 వర్కింగ్ డేస్లో వాళ్ళు చేయరు, డిలే అవుతానే పోతుంది. ఓకేనా. సో ఇలాంటి కేసెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ట్రై చేస్తామంటే చేయండి. కానీ లేదు బ్రో నాకు 1000-500 పోతే పోయింది, నేను మళ్ళీ నాకు 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత వస్తుంది అనుకుంటే మాత్రం మీరు ట్రై చేస్తామంటే మీ లక్ని మీరు ట్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ స్కామ్ ప్రీ యాక్టివేటెడ్ ఫోన్స్. ఆల్రెడీ యూజ్డ్ ఫోన్సే మనకి కొత్త ఫోన్స్ లాగా మనకి ఫ్లిప్కార్ట్ డెలివరీ చేస్తారనమాట. ఎలా అంటే రీసెంట్గా మనకి చాలా OnePlus ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇలానే జరిగింది. ఆల్రెడీ ఫోన్ దాన్ని యూజ్ చేసినారో లేదా యాక్టివేట్ చేసిన ఫోన్స్ ఆఫ్లైన్లో సెల్లర్స్ ఏం చేస్తారంటే మనకి ఫోన్స్ ఎక్కువ అమ్ముడుపోయినలా చూపించాలని చెప్పేసి, అమ్మేసినామని చూపించాలని చెప్పేసి ఆ ఫోన్ యాక్టివేట్ చేస్తారనమాట. ఫోన్ నుంచి బాక్స్ నుంచి బయట తీసి దాన్ని అట్లే లోపల పెట్టేస్తారు. ఓకేనా, అది కొత్త ఫోనే. కానీ మీకు వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా, దాన్ని తీసుకోవడం వల్ల వారంటీ పీరియడ్ మీకు తగ్గిపోతుంది. వాడు 3 నెలల ముందు చేసింటే నీకేమవుతుంది, 1 year వారంటీ పీరియడ్ కదా, ఆ 1 yearలో 3 నెలలు తగ్గిపోతే 9 నెలలు మాత్రం నీకు వారంటీ వస్తుంది. నెక్స్ట్ నీకు 10వ నెల గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చిందనుకో, ఏం చేస్తావు నువ్వు, వారంటీ అయిపోయిందని చెప్తారు.
ఏం చేయలేము అది. సో ఇలాగా ప్రీ యాక్టివేట్ మొబైల్స్ వస్తుంది అనమాట. మీరేం చేయాలంటే ఫోన్ తీసుకునేటప్పుడు ఈ ఓపెన్ బాక్స్ డెలివరీ ఇది ఒక పెద్ద స్కామ్లే, నేను చెప్తాను దీని గురించి కూడా. మీరు ఫోన్ తీసుకునేటప్పుడు IMEI నెంబర్ ఉంది కదా, దాన్ని ఒకసారి మీ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. OnePlusలో అయితే మాత్రం ఖచ్చితంగా క్లియర్గా చూపించేస్తుంది అక్కడ. దాని ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన, చెక్ చేసి చూడండి. కింద చూపించేస్తుంది అనమాట ఆ ఫోన్ ఎప్పుడు యాక్టివేట్ అయ్యింది, యాక్టివేట్ అవ్వలేదా లేదని చెప్పేసి కూడా క్లియర్గా చూపిస్తుంది. అది కూడా చెక్ చేసి ఖచ్చితంగా ఓపిక పట్టండి, డెలివరీ బాయ్ని ఉండమని చెప్పండి. ఎందుకంటే దానికి కూడా మనం డబ్బులు పే చేస్తున్నాం, ఓకేనా. సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజ్ అని, ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజ్ అనేసి వీటికి కూడా మనం పే చేస్తున్నాము. మనం ఏం చేయలేము. ఇక డెలివరీ బాయ్స్ పాపం వాళ్ళు కూడా హరీలా ఉంటారు, ఎందుకంటే కొన్ని వందల ప్యాకేజీలు వాళ్ళు డెలివరీ చేయాలి. బట్ డబ్బులు మనం పే చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనం అడగాలి, అది మన బాధ్యత. రేపు ఆయన డెలివరీ చేసి వెళ్ళిపోయిన తర్వాత రేపు మనం సర్వీస్ సెంటర్ చుట్టూ మనం తిరుక్కుంటూ ఉండాలి. వాడు రిటర్న్ తీసుకోడు, ఫోన్ రిటర్న్ తీసుకోడు, నువ్వు సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, నువ్వేం అలా తిరగాలి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి చెక్ చేసుకున్నావు అంటే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ 4th స్కాము ఫేక్ పర్సన్ చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే రీసెంట్గా మనకి ఫ్లిప్కార్ట్లోనే చాలా ఛార్జెస్, CMF ఫోన్ ఛార్జెస్ యాక్చువల్గా అది ఫ్లిప్కార్ట్లోనే ఉంటుంది, కానీ ఏంటంటే అమెజాన్లో దాన్ని సెల్ చేస్తున్నారు. ఫేక్ ఛార్జెస్ అవి ముఖ్యంగా చెప్పాలంటే, ఓకేనా. సో ఇలాగా ఫేక్ ఛార్జెస్ ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోండి మనకు ఉంటున్న ప్రోడక్ట్ కరెక్టా కాదా. అండ్ వచ్చినా కూడా అది కరెక్ట్గా క్లియర్గా చెక్ చేయండి. నేను తమిళ టెక్లో చూసాను అనమాట, CMF ఛార్జర్ని వాళ్ళు అన్బాక్స్ చేసి దాన్ని ఓపెన్ కూడా చేసి చూపించారు. అసలు మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా చేసినారు అనమాట, అంత ఫేక్గా. సో మీరు చెక్ చేసుకోండి మనం ఏ సెలర్ దగ్గర నుంచి బుక్ చేస్తున్నాం ఏంటనేసి. అండ్ ముఖ్యంగా ఈ సేల్స్ టైంలో యాపిల్ ఎయిర్పాడ్స్ బుక్ చేస్తారు కదా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యాపిల్ ఫోన్స్ కదా, ఇవి కూడా గుర్తుపట్ట లేకుండా చేస్తున్నాయి. అంటే నార్మల్గా మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఓపెన్ చేస్తేనే మనకు పాపం నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఐఫోన్స్లో మనకి. సో అది కూడా హ్యాండిల్ చేసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ఫేక్ ఎయిర్పాడ్స్లో. సో మీరు గుర్తుపెట్టుకొని కరెక్ట్గా 1-4 సార్లు ప్రొడక్ట్స్ని చెక్ చేసుకోండి. ఓపెన్ బాక్స్ డెలివరీ దగ్గర అడగండి మీరు. నేను రీసెంట్గా ఈ ఒప్పో ఇయర్బడ్స్ని బుక్ చేశాను, డెలివరీ ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట. అతను ఓపెన్ చేసి చూపించాడు, ప్రోడక్ట్ కరెక్ట్గా ఉందని చూసుకోండి సార్, ఫిజికల్ డ్యామేజ్ ఉందని చెప్పేసి. ఓకే సార్ బాగానే ఉంది, నేను చెక్ చేస్తాను వర్క్ అవుతుందని చెప్తే, నో సార్ వర్క్ చేయకూడదు మీరు, అదే చెక్ చేయకూడదు మీరు, అలా చెక్ చేయకూడదు, ఫిజికల్ డ్యామేజ్ అని ఉంటుందని చూసుకోవాలని చెప్తున్నాను అనమాట. అలా ఒప్పుకోవద్దండి, ఖచ్చితంగా మీరు చెక్ చేయండి, ఆన్ చేయండి, ఆ హక్కు మనకు ఉంది, మనం దానికి డబ్బులు పే చేస్తున్నాం, అది ఎటువంటి ఏదైనా కూడా సరే. బట్ గొడవలు వేయకండి డెలివరీ బాయ్స్ దగ్గర, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని వందల ప్యాకేజీలు డెలివరీ చేస్తూ ఉంటారు, ఆబ్వియస్గా హరీబరీలో ఉంటారు. ఇది ఒక్కటి మాత్రం మీది నా సైడ్ నా రిక్వెస్ట్, ఎందుకంటే ఒక డెలివరీ బాయ్ నేను వర్క్ చేశాను, ఆ ఒక కష్టం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. అండ్ 1 more స్కామ్, ఫేక్ బ్యానర్స్. మనకి బ్యానర్లో ఒక ప్రైస్ పెడతారు 20,000 రూపాయలకి. లాస్ట్ టైము గోట్ సేల్స్, మనల్ని గొర్రెలు చేసిన సేల్స్లో, ఆ సేల్స్లో మనకు నథింగ్ ఫోన్ 2A 20,000 రూపాయలకు వస్తుందని చెప్పారు అనమాట. నేను కూడా వీడియోలో చెప్పాను 20,000 రూపాయలు నథింగ్ ఫోన్ 2 వేస్తే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు, తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాను నేను కూడా. కానీ ఏంటంటే 20,000 రూపాయలు ఆ స్మార్ట్ ఫోన్ తీసుకుని రాలేదు. ఇలాగా ఫేక్ బ్యానర్స్, ఫేక్ స్కామ్స్, ఫేక్ బ్యానర్స్ చేస్తుంటారు అనమాట. ఇది కూడా ఒక పెద్ద స్కామే. బ్యానర్స్ని చూసి మోసపోకండి. ఒకసారి బుక్ చేసుకునేటప్పుడు, మీరు బుక్ చేసుకునేటప్పుడు బ్యానర్ పై క్లిక్ చేస్తే మనకు ఫోన్ వస్తుంది కదా, మీరు బుక్ చేసుకునేటప్పుడు ఫైనల్ కార్డులో మన అకౌంట్లో ఎంత కట్ అవుతా అని చెక్ చేయండి. చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి. ఒకసారి డబ్బులు కట్ అయిపోయిందంటే మళ్ళీ మనకు అకౌంట్ రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో బ్యానర్స్ని నమ్మి బుక్ చేయదండి. బుక్ చేసేటప్పుడు మన అకౌంట్లో ఎంత కట్ అవుతుంది అదొకసారి చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇలాంటి ఫేక్ బ్యానర్స్ మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఈ సేల్స్ టైంలో చాలా ఎక్కువ చూస్తాము. బీ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ 1 more థింగ్, ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ మనం చూసినాము, ఐఫోన్స్ ఎవరైతే బుక్ చేస్తారో iPhone 13 కావచ్చు, 14 కావచ్చు, చాలా మంది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, అది అవే జరుగుతుంది. కానీ మీకు నేను చెప్తానంటే ఈసారి సేల్స్ మంత్ ఎండ్లో వస్తుంది, ఓకేనా. మనకి ఆల్మోస్ట్ అందరికీ బిల్ కొంతమందికి 20 జనరేట్ అవుతుంది, కొంతమందికి 25 జనరేట్ అవుతుంది, కొంతమందికి మంత్ ఎండ్లో జనరేట్ అవుతుంది కార్డ్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఓకేనా. నేను చెప్పేది ఏమంటే క్యాన్సిల్ అయిన వెంటనే ఫ్లిప్కార్ట్కి ఫోన్ చేసి వాళ్ళతో గొడవలు, మీరు ఏం గొడవ వేయాలి తెలిసిన, రీఫండ్ ఫాస్ట్ అయ్యేలా చూసుకోవాలి మీరు. ఎందుకంటే మళ్ళీ క్రెడిట్ కార్డ్ బిల్ డేట్ వచ్చేస్తుంది, నీకు డ్యూ డేట్ వచ్చేస్తుంది, మళ్ళీ నువ్వు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి. నువ్వు కట్టకపోతే ఏమవుతుంది, ఫైన్ మీద ఫైన్ వేస్తారు. సో రీఫండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయ్యేలా చూసుకో. ఇన్ బిట్వీన్ నీకు ఫోన్ కావాలంటే ఇంకేం చేయలేము, వాళ్ళతో గొడవలు వేసి వేరే కార్డు పెట్టి దాన్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేసి చూడండి. నేను మీకు చెప్పేది క్యాన్సిల్ అయితే అవుతుంది, అయినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ఫ్లిప్కార్ట్కి కాల్ చేసి రీఫండ్ ప్రాసెస్ని తొందరగా అయ్యేలా చూసుకోండి. ఇది ఒక మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సిల్ అయితే. అండ్ 1 more థింగ్, ఫేక్ సెల్లర్స్. మనకి రీసెంట్గా OnePlus ఫోన్స్ ఫ్లిప్కార్ట్లో అమ్మినారు కదా, అండ్ నథింగ్ CMF ఫోన్ ఛార్జర్ని అమెజాన్లో అమ్మినారు కదా. ఇలాగా ఫేక్ సెల్లర్స్ చాలా మంది పుట్టుకొస్తారు ఈ సేల్స్ టైంలోనే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి చూడండి, ఇప్పుడు CMF ఫోన్లు కానీ నథింగ్ ఫోన్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని ఫ్లిప్కార్ట్లోనే ఉంటాయి. అండ్ OnePlus ఫోన్స్ కానీ IQ ఫోన్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని అమెజాన్లోనే ఉంటాయి. అలా చూసుకొని మనం కొంటున్న ప్రొడక్ట్స్ నిజంగా జెన్యూన్ వెబ్సైట్లో ఉందా, ఓకేనా.
ఫ్లిప్కార్ట్ కానీ ఆథరైజ్ సెల్లరా, వాడు ఆథరైజ్ సెల్లర్ అయితే మాత్రం అందరు పర్చేస్ చేయాలి. నువ్వు ఒక ఫేక్ సెల్లర్ దగ్గర పర్చేస్ చేస్తే ఏమవుతుంది తెలిసిన, వాడు ఆథరైజ్ సెల్లర్ కాదు, నీకు వారంటీ వర్తించదు. ఆ ఫోన్ ఏమైనా అయినా కూడా ఎవరు బాధ్యత తీసుకోరు. ఇది ఒక దొంగ ఫోన్ కానీ కన్సిడర్ చేస్తారనమాట. సో దయచేసి మీరు కొనేటప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మన ఆథరైజ్ సెల్లర్ దగ్గర కొంటున్నామా, ఫ్లిప్కార్ట్లో కొంటున్నామా, అమెజాన్లో కొంటున్నామా, ఆ ప్రోడక్ట్ దేంతో అవైలబుల్ ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని కొంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇప్పుడు చెప్పా కదా, ఇవన్నీ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకున్నారంటే మోస్ట్లీ ఈ స్కామ్స్ నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయండి. ఈ సేల్స్ టైంలో అవేర్నెస్ ఉండడానికి ట్రై చేయండి అనమాట. ఐ హోప్ ఫ్లిప్కార్ట్ స్కామ్స్ గురించి కానీ అమెజాన్ స్కామ్స్ గురించి కానీ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ వన్ మోర్ టైం చెప్తున్నా, మిస్టర్ టెక్ డీల్స్ అని టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసి చూడండి. అందరూ ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈరోజు Xiaomi 14 48,000 వస్తుంది. అందరూ డీల్స్ పోస్ట్ చేసినారు, నేను పోస్ట్ చేసిన. బట్ వాళ్ళకి మనం డిఫరెన్స్ ఏం తెలిసిన, ఆ ఫోన్లో ఇష్యూస్ ఉందని చెప్పేసి అమెజాన్ రివ్యూస్ ఉంది, దాన్ని తీసుకొని వచ్చి మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేసి ఈ రివ్యూస్ కన్సిడర్ చేయండి మీరు ఫోన్ కొనే కన్నా ముందని చెప్పేసి నేను ఒక్కడే పోస్ట్ చేస్తాను, ఎవరు కూడా పోస్ట్ చేయలేదు. అదొక్కటే మనకి వాళ్ళకున్న తేడా అనమాట. దీని ఒక్కటి కన్సిడర్ చేయండి. దిస్ ఎవరీవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.